హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం డిస్కౌంట్స్ అనే టాపిక్లో మోడల్ 2 క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇట్ విత్ ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ రూపీస్ 11,800 అండ్ ఇట్స్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ రూపీస్ 7,788. వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర 11,800 రూపాయలు మరియు దాని విక్రయ ధర 7,788 రూపాయలు. డిస్కౌంట్ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఒక ఆర్టికల్ ఉంది, దాని యొక్క మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? మనకి 11,800 రూపాయలు అయితే ఇచ్చాడు. అలాగే దాని యొక్క సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు? మనకి 7,788 రూపాయలు అయితే ఇచ్చాడు అనమాట. ఓకేనా? అయితే ఇక్కడేం అడుగుతున్నాడు? డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. మనందరికీ తెలుసు ఏంటి డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే. ఏమవుతుంది? డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ ఇంటూ 100, ఇదే కదా. సో ఇది డిస్కౌంట్ పర్సంటేజ్కి ఫార్ములా అనమాట. కానీ నిజానికి మనం ఈ ఫార్ములా అయితే యూజ్ చేయము. డైరెక్ట్గా ఇక్కడ ఉన్న దాన్ని బట్టి మనం చెప్తాం అనమాట. ఎలా చూడండి, ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత? 11,800. దాన్ని తీసుకెళ్ళి ఎలా అమ్మాడు? 7,788 రూపాయలకి అమ్మాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్కౌంట్ ఎంత వచ్చింది? ఎంత వస్తుంది అంటే చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఈ 11,800లోంచి 7,788 తీసేయాలి. అప్పుడు డిస్కౌంట్ వచ్చింది అనమాట. చూడండి, ఇక్కడ మనకి ఈ 800లోంచి 788 తీసేస్తే ఎంత వస్తుంది? 12 వస్తుంది. అవును కదా, ఇది ఒక 12. అలాగే ఇక్కడ 11,000లోంచి 7,000 తీసేస్తే ఎంత మిగులుతుంది? 4,000. ఇది ఒక 12. అలా టోటల్గా 4,012 అనమాట. ఓకేనా? సో అలా డిస్కౌంట్ ఎంత అంటే 4,012. మళ్ళీ దీనికోసం క్యాలిక్యులేషన్ చేయకూడదు. 4,012 అనమాట. ఇది డిస్కౌంట్ బై డిస్కౌంట్ దేని మీద వస్తుంది? ఈ 11,800 మీద ఎంత డిస్కౌంట్ వచ్చింది. అవునా కదా? సో అలా 11,800 మీద కాబట్టి బై 11,800 పర్సంటేజ్ అంటున్నాడు కదా, ఇంటూ 100. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0000 గెట్ క్యాన్సిల్డ్. సో సింపుల్గా మనం ఏం చేద్దామంటే డిజిటల్ సమ్ అప్లై చేద్దామా? డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఏమవుతుంది? 819 పక్కన పడేసి ఇంకా కింద డిజిటల్ సమ్ 1 అయిపోయింది. సో నో ప్రాబ్లం, మనకు కావాల్సింది కూడా 1. పైన చూస్తే ఏమవుతుంది? 4 + 1 + 2 అంటే డిజిటల్ సమ్ షుడ్ బి 7. ఓకేనా? మరి ఇక్కడ చూస్తే ఇదేమో 3 అవుతుంది, రాంగ్ ఆప్షన్. ఇక్కడ 3 + 4 7 అవుతుంది, రైట్ ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. 3 + 2 5, రాంగ్ ఆప్షన్. 3 + 5 8, రాంగ్ ఆప్షన్. అలా మనకి 34 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకా వేరే దానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో సింపుల్గా డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఆన్సర్ అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో వస్తుంది అనమాట. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ చైర్ ఈజ్ 20% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఇఫ్ ద చైర్ ఈజ్ సోల్డ్ ఫర్ ₹220 ఆఫ్టర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ ₹20, దెన్ వాట్ విల్ బి ది ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కుర్చీ యొక్క ముద్రించబడిన ధర దాని కొన్న వేల కంటే 20% ఎక్కువగా ఉంది. కుర్చీని 20 రూపాయలు తగ్గింపు ఇచ్చి 220 రూపాయలకి విక్రయిస్తే లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మనకి చూడండి, ఈ క్వశ్చన్ని 3 డిఫరెంట్ వేస్లో చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ చైర్ ఈజ్ 20% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. అంటే మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే 20% ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి ఈ రెండింటికి రేషియో వస్తుంది అనమాట. ఎలాగంటే చూడండి, మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది. ఎలా వస్తుందంటే 20% మోర్ అంటున్నాడు కదా. సో 20% అంటే మనందరూ తెలుసు 1/5 అని తెలుసు. మోర్ కాబట్టి ప్లస్ అనమాట. అంటే ఇక్కడ డినామినేటర్లో ఉన్న కాస్ట్ ప్రైస్ అనేది 5 పార్ట్స్ ఉంటే మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది? దానికంటే 20% ఎక్కువ, అంటే 1 పార్ట్ ఎక్కువ. సో అలా ఇది 6 పార్ట్స్ ఉంటుంది. సో అలా ఈ రెండింటికి రేషియో అనమాట. ఇప్పుడు ఫస్ట్ మెథడ్లో చెప్తున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఈ సోల్డ్ ఫర్ ₹220 అంటున్నాడు కదా. సో ఇది సెల్లింగ్ ప్రైజు. అలాగే నెక్స్ట్ ఇక్కడ డిస్కౌంట్ ఎంత? ₹20, ఇది డిస్కౌంట్. మరి దీన్ని బట్టి మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? మనందరూ తెలుసు మార్కెట్ ప్రైస్ మైనస్ డిస్కౌంట్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ అని తెలుసు. దీన్ని బట్టి మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్ అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ₹220 ప్లస్ డిస్కౌంట్ 20 అనమాట. సో అలా మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? ₹240 అవుతుంది. అవునా కదా, ₹240. కానీ పార్ట్స్ రూపంలో ఎంత? 6 పార్ట్స్ అనమాట. ఓకేనా? మరి దీన్ని బట్టి మనం ఏం కనుక్కోవచ్చు? కాస్ట్ ప్రైస్ కనుక్కోవచ్చా? కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? మనకి 5 పార్ట్స్. ఈ వాల్యూ కనుక్కుంటే మనకి కాస్ట్ ప్రైస్ వస్తుంది. దాని నుంచి సెల్లింగ్ ప్రైస్ ఉంది, ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు. సో ఇక్కడ 6 1 టైమ్ 6 ఇక్కడ 40 టైమ్స్ పోతుంది. అవునా? సో 5 40 ఎంత? 200. సో అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే
200, సెల్లింగ్ ప్రైస్ ఏమో 220, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. మరి 200 ఉన్న దాన్ని తీసుకెళ్ళి 220కి అమ్మాడు అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 20 ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద? కాస్ట్ ప్రైస్ మీద, అంటే 200 మీద. కాబట్టి బై 200 పర్సంటేజ్ కదా, ఇంటూ 100. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చూడండి, 0000 గెట్ క్యాన్సిల్, 2 1 టైమ్, 2 ఇక్కడ 10 టైమ్స్ అనమాట. అలా 10% అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఉంది, అది కూడా చెప్తాను. 2 మెథడ్స్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సెకండ్ మెథడ్ ఏంటంటే రేషియోస్ని యూజ్ చేసి చేస్తామన్నమాట. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది? 20% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ ఉంది, అవునా కదా? సో దీని నుంచి దేనికి రేషియో వస్తుంది? మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది. 20% అంటే ఇప్పుడే చెప్పా 1/5 అని. మోర్ అంటున్నారు కదా, ప్లస్ అనమాట. అంటే ఇక్కడ డినామినేటర్లో ఉండేది ఏమవుతుందంటే దాని తర్వాత ఎవరు ఉంటే వాళ్ళు డినామినేటర్లో ఉంటారు. సో అలా దాని తర్వాత ఎవరు? కాస్ట్ ప్రైస్ కదా, కాస్ట్ ప్రైస్ డినామినేటర్లో. అలా కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 5 పార్ట్స్. మార్కెట్ ప్రైస్ ఏమో దీనికంటే 20% ఎక్కువ, అంటే 1 పార్ట్ ఎక్కువ. అలా మార్కెట్ ప్రైస్ ఏమో 6 పార్ట్స్ అవుతుంది. అర్థమైందా? సో ఈ రేషియో అనమాట. అలాగే ఇక్కడ మనం కనుక్కోవాల్సిన రేషియో దేనికంటే చూడండి, ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఇచ్చాడు. సో సెల్లింగ్ ప్రైస్ డిస్కౌంట్ ఉంటే మార్కెట్ ప్రైస్ ఉంటుంది కదా. సో మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? డిస్కౌంట్ ప్లస్ సెల్లింగ్ ప్రైస్, అంటే 220 ప్లస్ 20 అనమాట. ఓకేనా? ఇప్పుడే చెప్పా 240 అనమాట. ఇది మార్కెట్ ప్రైస్. అలాగే సెల్లింగ్ ప్రైస్ వచ్చేసరికి 220. ఇక్కడ నుంచి మనం ఈ సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు. సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు. సో రేషియో ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రేషియో ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్ ఏమో 240 పార్ట్స్, 240 పార్ట్స్. సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 220 పార్ట్స్. సెల్లింగ్ ప్రైస్ 220 పార్ట్స్. సో రేషియో కడితే ఏమవుతుంది? రేషియో కడితే 0 గెట్ క్యాన్సిల్డ్. 2 ఇక్కడ 11 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 12 టైమ్స్ పోతుంది, అవునా కదా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఆపోజిట్లో ఉన్న మార్కెట్ ప్రైస్ క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ మిగులుతాయి అనమాట. ఓకేనా? ఇక్కడ కూడా మనం ఆపోజిట్లో ఉన్నవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. 6 1 టైమ్, 6 ఇక్కడ 2 టైమ్స్. సో అలా ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 11 అవుతుంది. ఇక్కడ 5 2s 10 అవుతుంది అనమాట. మరి ఇక్కడ చెప్పండి నాకు, ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ ఏమో 10 పార్ట్స్ ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏమో 11 పార్ట్స్ ఉంది. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రాఫిట్ ఎంత వచ్చినట్టు? 1 పార్ట్ ప్రాఫిట్ వచ్చినట్టు. ఎంత మీద? 10 మీద, కాస్ట్ ప్రైస్ మీద. పర్సంటేజ్ కదా, ఇంటూ 100. మరి 100/10 అంటే ఎంత పర్సంటేజ్? 10%. సో ఈ విధంగా మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఉంది. అలాగే మనం కూడా సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టాము. అలా మార్కెట్ ప్రైస్ క్యాన్సిల్ అయిపోతే సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వచ్చింది. దాని నుంచి కంపేర్ చేస్తే ప్రాఫిట్ ఎంత? 10%. ఇది ఒక మెథడ్. ఇంకొక మెథడ్ ఏంటంటే డైరెక్ట్ ఫార్ములా ఉంది కదా, సో ఆ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎలాగంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇందాక చెప్పే కదా మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో ఏమొస్తుంది? ఇందాక ఎంత వచ్చిందంటే 6:5 వచ్చింది కదా, 6:5. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఇక్కడ మనకి ఒక ఫార్ములా ఉంది. ఏంటి? కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు? 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇది మనం నేర్చుకుంటూ వచ్చిన ఫార్ములా అనమాట. అయితే ఇక్కడ కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ 5 పార్ట్స్, మార్కెట్ ప్రైస్ 6 పార్ట్స్. సో కాస్ట్ ప్రైస్ ఏమో 5 పార్ట్స్, మార్కెట్ ప్రైస్ ఏమో 6 పార్ట్స్. సో 5:6 అవుతుంది. అయితే ఇక్కడ డిస్కౌంట్ అంటే మనం తీసుకొచ్చి 20 రూపీస్ పెట్టకూడదు. ఇది డిస్కౌంట్ కాదు, డిస్కౌంట్ పర్సంటేజ్. సో డిస్కౌంట్ అనేది పర్సంటేజ్లో చెప్పాలి. సో పర్సంటేజ్లో చెప్పాలంటే చూడండి, ఇక్కడ మనకి డిస్కౌంట్ ఎంత? 20 బై మార్కెట్ ప్రైస్ అంటే ఇందాక చెప్పా సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్ కలిపితే వచ్చేదే మార్కెట్ ప్రైస్ అని చెప్పాను, అవునా? ఇదేమో 20 డిస్కౌంట్ బై మార్కెట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ప్లస్ డిస్కౌంట్, అంటే 220 ప్లస్ 20 అంటే 240 అనమాట. 240 పర్సంటేజ్లో కావాలి కదా, ఇంటూ 100. అర్థమైందా? సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, 0 గెట్ క్యాన్సిల్. 2 ఇక్కడ 1 టైమ్, 2 ఇక్కడ 12 టైమ్స్. అలాగే 4 ఇక్కడ 25 టైమ్స్, 4 ఇక్కడ 3 టైమ్స్. అలా పర్సంటేజ్ ఎంత అంటే 25/3% అని చెప్తాం. ఓకేనా? సో అలా ఇక్కడ ఏమవుతుందంటే 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత? 25/3 అనమాట. అంటే పర్సంటేజ్ మళ్ళీ తీసుకోకూడదు, బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇది మనకి తెలియదు. సో క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, 500 ప్లస్ 5p అవుతుందా? 500 ప్లస్ 5p ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏమవుతుంది? 600 మైనస్ 6 ఇంటూ ఈ వాల్యూ అంటే 3. ఇక్కడ 6 ఇంటూ ఈ వాల్యూ చేస్తాం కదా, 3 1 టైము, 3 ఇక్కడ 2 టైమ్స్. 2 ఇంటూ 25 అంటే 50 అవుతుంది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ 50 అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి 5 పార్ట్స్ ఏమవుతుంది? 5 పార్ట్స్ ఏమవుతుంది అంటే ఇది వచ్చేసరికి 550 అవుతుంది. 550 మైనస్ 500 అంటే 50 అవుతుందా? 50 అవుతుంది. అలా ప్రాఫిట్ ఎంత అవుతుంది?
10%. ఇది కూడా పర్సంటేజ్లోనే ఉంటుంది. ప్రాఫిట్ పర్సంటేజ్, డిస్కౌంట్ పర్సంటేజ్. అలా మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 10%. సో ఈ విధంగా మనం ఈ 3 డిఫరెంట్ వేస్లో అయితే చేయొచ్చు అనమాట. మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా చేసుకోండి. నా సజెషన్ ఏంటంటే సింపుల్గా రేషియోస్కి వెళ్ళిపోండి. అక్కడ అనుకోండి క్యాలిక్యులేషన్ అనేది సింపుల్గా ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఈజ్ 20% మోర్ దాన్ కాస్ట్ ప్రైస్ అన్నాడు. ఇక్కడ నుంచి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది. ఓకే, అలాగే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, డిస్కౌంట్ ఇచ్చాడు. మరి సెల్లింగ్ ప్రైస్ అదేవిధంగా ఈ రెండింటిని యాడ్ చేస్తే వచ్చే మార్కెట్ ప్రైస్, ఆ రెండింటికి రేషియో కట్టండి. మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కడితే అటు ఇటు క్యాన్సిల్ అయిపోయి సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది. దాని నుంచి మనం సింపుల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ని తీసుకురావచ్చు. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఆర్టికల్ ఈజ్ ₹640 ఇఫ్ డిస్కౌంట్ ఆఫ్ 37.5% ఈజ్ గివెన్ దెన్ వాట్ విల్ బి ది సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర ₹640, 37.5% తగ్గింపు ఇచ్చినప్పుడు ఆ ఆర్టికల్ యొక్క విక్రయ ధర ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆర్టికల్ యొక్క మార్కెట్ ప్రైస్ ఎంత 640, అలాగే ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ చెప్పాడు ఎంత అంటే 37.5% డిస్కౌంట్ పర్సంటేజ్ అనేసి చెప్పాడు అనమాట. మనల్ని ఏమడుగుతున్నాడు, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు మనకి. సో దీన్ని బట్టి మనం ఇక్కడ ఏం చేయొచ్చు, చూడండి 37.5% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది అంటే 3/8 అవుతుంది. వచ్చింది డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. మరి ఇక్కడ డిస్కౌంట్ దేని మీద వస్తుంది, మార్కెట్ ప్రైస్ మీద వస్తుంది. కాబట్టి ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది, ఇది వచ్చేసరికి డిస్కౌంట్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుంది, అంటే 8 - 3 5 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. మరి మార్కెట్ ప్రైస్ అంటే ఎంత, 8 పార్ట్స్ కదా, 8 పార్ట్స్. వాడిచ్చిందేమో ₹640. మనల్ని అడుగుతుంది ఏంటి, సెల్లింగ్ ప్రైస్ అంటే 5 పార్ట్స్ వాల్యూ. సో 5 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇది క్యాన్సిల్, 8 1 టైము, 8 ఇక్కడ 80 టైమ్స్ 5 8s 40 అంటే 400 అనమాట. అలా 400 అనేది ఏమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఓకేనా. లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా కనుక్కోవచ్చు. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎంత అంటే 640, దాని మీద ఎంత డిస్కౌంట్ వచ్చింది, 37.5%. 37.5% అంటే 3/8 డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. అంటే వాల్యూ అనేది 8 ఉండాల్సింది, 3 తగ్గిద్ది, 5 అయ్యిద్ది. అలా టోటల్గా డిస్కౌంట్ పోగా ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. సో కనుక్కుంటే ఏమవుతుందంటే చూడండి, 8 1 టైము, 8 ఇక్కడ 80 టైమ్స్, 80 × 5 అంటే ఇప్పుడే వచ్చింది 400. అలా చేసుకున్నా సరే మనకి వాల్యూ అనేది 400 అవుతుంది సెల్లింగ్ ప్రైస్ అనేది. ఓకేనా. సో ఈ 2 డిఫరెంట్ వేస్లో చేసుకోవచ్చు. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే అభిషేక్ మార్క్స్ ది ప్రైస్ ఆఫ్ హిజ్ ల్యాప్టాప్ 50% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. హీ అలోస్ హిజ్ కస్టమర్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 30% ఆన్ ది మార్కెట్ ప్రైస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అభిషేక్ తన ల్యాప్టాప్ ధరను కొన్న వేల కంటే 50% ఎక్కువగా మార్క్ చేస్తాడు. అతను ముద్రించబడిన ధరపై తన కస్టమర్కు 30% తగ్గింపును అనుమతిస్తాడు. లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఈ క్వశ్చన్ని కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా రేషియోస్లోకి వెళ్ళిపోదాం, సింపుల్గా ఆన్సర్ వచ్చింది అనమాట. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు, అభిషేక్ మార్క్స్ ది ప్రైస్ ఆఫ్ హిజ్ ల్యాప్టాప్ 50% అబౌవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. అంటే ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది ఎలా ఉందంటే 50% అబౌవ్ కాస్ట్ ప్రైస్, అంటే కాస్ట్ ప్రైస్ కంటే 50% ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే వాడు ఏం చేస్తున్నాడు, ప్రైజ్ని 50% ఎక్కువ మార్క్ చేస్తున్నాడు. అలా మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది, కాస్ట్ ప్రైస్ కంటే 50% ఎక్కువ ఉంటుంది. మరి ఇక్కడ 50% ఎక్కువ అంటే 50% అంటే ఫ్రాక్షన్లో ఎంత, 1/2 ఎక్కువ అంటాడు కదా, ప్లస్ అనమాట. అయితే ఇక్కడ ఇది కాస్ట్ ప్రైస్ అనుకోండి, అప్పుడు మార్కెట్ ప్రైస్ దీనికంటే 50% ఎక్కువ, 1 పార్ట్ ఎక్కువ అనమాట. ఓకేనా. సో అలా మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్ అవుతుంది, 2 + 1 3 పార్ట్స్. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అనేది 2 పార్ట్స్ అయితే మార్కెట్ ప్రైస్ 2 + 1 3 పార్ట్స్ అవుతుంది అనమాట. అలా ఈ రెండింటికి రేషియో ఇది అవుతుంది. అలాగే ఇక్కడ మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 30% అంటున్నాడు. ఓకేనా. మరి 30% అంటే 3/10 వచ్చింది ఏంటి, డిస్కౌంట్. దేని మీద వస్తుంది, మార్కెట్ ప్రైస్ మీద వస్తుంది. ఇది డిస్కౌంట్. రేషియో దేనికి వస్తుందంటే మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి, దేనికి మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. ఇక్కడ ఆపోజిట్లో ఎందుకు రాసుకున్నాను అంటే క్యాన్సిల్ చేసుకోవడానికి. మనల్ని అడిగింది ప్రాఫిట్ పర్సంటేజ్ కదా, అందుకోసం అనమాట. ఓకేనా. మార్కెట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, మార్కెట్ ప్రైస్ 10 పార్ట్స్. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, 10 - 3 7 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా.
సో ఇప్పుడు చెప్పండి నాకు ఆపోజిట్లో ఉన్న మార్కెట్ ప్రైస్లు ఏమవుతాయి, క్యాన్సిల్ అయిపోతాయి కదా, క్యాన్సిల్ అయిపోతాయి. సో అలా దేనికి రేషియో వస్తుంది, సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది. అలాగే ఆపోజిట్లో ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు, లేదంటే జస్ట్ లీవ్ ఇట్. 3 ఏళ్ళు 21, అలాగే 2 10 20 అనమాట. సో ఇక్కడ చూడండి కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 20 పార్ట్స్. సెల్లింగ్ ప్రైస్ ఎంత, 21 పార్ట్స్. అంటే 20 ఉండాల్సిన దాన్ని 21కి అమ్మాం. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది మనకి, 1 ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద, కాస్ట్ ప్రైస్ మీద, అంటే 20 మీద. పర్సంటేజ్ కదా, ఇంటూ 100. మరి క్యాన్సిల్ చేస్తే ఎంత పర్సంటేజ్, 5%. ఓకేనా. సో ఈ విధంగా సింపుల్గా రేషియోస్లోకి వెళ్తే అయిపోద్ది అనమాట. మళ్ళీ దీన్ని కాంప్లికేట్ చేసుకోకుండా సింపుల్గా వచ్చింది అనమాట. ఓకేనా. లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ 50% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అంటున్నాడు కదా, మార్క్స్ ది ప్రైస్ 50% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. సపోజ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 100 పార్ట్స్ అనుకుందాం. అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది, ఈ ఈ కాస్ట్ ప్రైస్ కంటే 50% ఎక్కువ ఉంటుంది. మరి దీని మీద 50% ఎక్కువ అంటే 50 పార్ట్స్ ఎక్కువ, అవునా కదా. దీని మీద 50% అంటే 50 పార్ట్స్ ఎక్కువ. అలా ఇది 150 పార్ట్స్ ఉంటుంది. అయితే ఇక్కడ డిస్కౌంట్ ఎంత, 30% ఇచ్చాడు, అవునా కదా. 30% డిస్కౌంట్ ఇచ్చాడు. సో మరి ఇందులో 30% అంటే ఏమవుతుంది నాకు చెప్పండి. 10% అంటే 15, 30% అంటే దానికి 3 టైమ్స్ అయినా కదా, 3 టైమ్స్. సో 15 3s ఎంత, 45 అనమాట. సో డిస్కౌంట్ ఎంత అంటే 45 పార్ట్స్ వచ్చింది. పర్సంటేజ్లో 30%, అందులో 30% అంటే 45 పార్ట్స్ డిస్కౌంట్ వచ్చింది. మార్కెట్ ప్రైస్లోంచి డిస్కౌంట్ తీసేస్తే మనకి ఏమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, అవునా కదా. సో 150లోంచి 45 పోతే ఎంత మిగులుతుంది, 105 మిగులుతుంది, అవునా. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే ప్రాఫిట్ పర్సంటేజ్. మరి ఇక్కడ మరి క్లియర్గా చూస్తే కాస్ట్ ప్రైస్ ఎంత, 100 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ ఎంత, 105 పార్ట్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 5 ప్రాఫిట్ వచ్చింది, 5 పార్ట్స్. కానీ ఇక్కడ ఇది కంప్లీట్గా 100 కాబట్టి దీనికంటే ఎంత ఎక్కువ ఉంటే అంత ప్రాఫిట్ పర్సంటేజ్ అని చెప్తాం, దీనికంటే ఎంత తక్కువ ఉంటే అంత లాస్ పర్సంటేజ్ అని చెప్తాం. మరి ఇక్కడ 5 పార్ట్స్ ఎక్కువ కాబట్టి ఇది కంప్లీట్గా 100 కాబట్టి 5% ఎక్కువ అనేసి చెప్తాం అనమాట. అలా ప్రాఫిట్ ఎంత అంటే 5%. దట్ ఈజ్ ఆప్షన్ 1. ఇలా కూడా చేసుకోవచ్చు. లేదంటే దీన్ని ఎఫెక్టివ్ పర్సంటేజ్ వాడు కూడా చేయొచ్చు. ఎలాగంటే చూడండి, ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, కాస్ట్ ప్రైస్ కంటే 50% ఎక్కువ ఉంది. సపోజ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 100% అనుకుంటున్నా, ఓకేనా. ఇది 100%. అయితే ఈ వాల్యూ ఏమైందంటే 50% ఇంక్రీజ్ అయ్యింది. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, దీనికంటే 50% ఎక్కువ ఉంది, 50% ఎక్కువ ఉంది. అలా ఈ కాస్ట్ ప్రైస్ 100% ఏదైతే ఉందో ఇది ఫస్ట్ 50% ఇంక్రీజ్ అయ్యింది. అలా ఇక్కడ మార్కెట్ ప్రైస్ వచ్చింది అనమాట, ఓకేనా. అయితే మళ్ళీ మార్కెట్ ప్రైస్ మీద డిస్కౌంట్ ఎంత అంటే 30%, అవునా కదా. 30% డిస్కౌంట్ వచ్చింది. అలా ఫైనల్గా మనకి సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ ఫస్ట్ 100% అనేది 50% ఇంక్రీజ్ అయింది. దాని మీద మళ్ళీ 30% డిక్రీజ్ అయిందనమాట. ఓవరాల్గా ఎంత చేంజ్ అయిందంటే ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సంటేజ్ కడితే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఏమవుతుంది, +50 -30 యాడ్ చేయండి. యాడ్ చేస్తే 20 అవుతుంది. మల్టిప్లై చేస్తే మైనస్ వచ్చింది కదా, -5 3s 1500 అవుతుందా, 1500/100 అంటే సింపుల్గా ఎంత అవుతుంది, 15 అవుతుంది అనమాట. మరి 20 - 15 అంటే +5, అలా +5%. అలా ఓవరాల్గా ఫైనల్గా ఇలా పెరిగి ఇలా తగ్గితే ఓవరాల్గా ఎంత పెరుగుతుందంటే 5% పెరుగుతుంది. మరి దీని మీద 5% పెరిగిందంటే ఇది ఎంత అవుతుందంటే 105% అవుతుంది, అవునా. సో ఇది 105% అంటే ఎంత ప్రాఫిట్, 5%. ఓకేనా. సో డైరెక్ట్ ఇలా కూడా చెప్పుకోవచ్చు. ఏంటంటే మనకి మల్టిపుల్ వేస్ ఉంటాయి, మనకి ఏది కన్వీనియంట్ ఉంటే అది చేసుకోవాలి. అలాగే మనకి ఏదైతే టైం సేవ్ చేసిద్దో ఆ మెథడ్ చూస్ చేసుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ₹2400 అండ్ మార్కెట్ ప్రైస్ ఈజ్ ₹3000, వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క విక్రయ ధర ₹2400 మరియు ముద్రించబడిన ధర ₹3000 ఉంటే డిస్కౌంట్ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, ₹3000 ఇచ్చాడు. అలాగే సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, ₹2400 ఇచ్చాడు. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి చూడండి 3000 ఉన్న దాన్ని తీసుకొచ్చి ఎంతకు అమ్మాడు, 2400కి అమ్మాడు. అంటే డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు, 600 డిస్కౌంట్ ఇచ్చాడు, అవునా కదా. 600 డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత మీద అంటే మార్కెట్ ప్రైస్ మీదే కదా. సో మార్కెట్ ప్రైస్ మీద కాబట్టి /3000 పర్సంటేజ్ కదా, ×100. ఓకేనా. సో డైరెక్ట్గా మనకి ఏమవుతుందంటే చూడండి, 0000 క్యాన్సిల్, ఇక్కడ 0 క్యాన్సిల్, 3 1 టైము, 3 ఇక్కడ 20 టైమ్స్. అలా ఎంత అంటే 20% అనేది డిస్కౌంట్ పర్సంటేజ్ అవుతుంది. లేదంటే మీరు ఇలా చేసుకోవచ్చు, ఎలా మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టండి. మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో అంటే మార్కెట్ ప్రైస్ ఏమో 3000, అలాగే సెల్లింగ్ ప్రైస్ ఏమో
2400 కడితే ఏమవుతుంది రేషియో కడితే ఇక్కడ 00 ఇక్కడ 00 క్యాన్సిల్, ఆర్ ఇక్కడ 5 సార్లు పోతుంది, ఆర్ ఇక్కడ 4 సార్లు పోతుంది, అలా 5:4 వస్తుంది. మార్కెట్ ప్రైస్ 5, సెల్లింగ్ ప్రైస్ 4. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్కౌంట్ ఎంత వచ్చింది? 1 పార్ట్ డిస్కౌంట్ వచ్చింది. ఎంత మీద? మార్కెట్ ప్రైస్ మీద. పర్సంటేజ్ అంటున్నారు కదా, ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 20% అవుతుంది. అలా చేసుకుంటే మనకి 20% అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. ఇది బై యూజింగ్ రేషియోస్. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎ కార్ ఈజ్ ₹640 ఇఫ్ ద కార్ ఈజ్ సోల్డ్ అట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 60% దెన్ వాట్ విల్ బి ది మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద కార్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కారు విక్రయ ధర ₹640. కారుని 60% తగ్గింపుతో విక్రయిస్తే కారు యొక్క ముద్రించబడిన ధర ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ కావాలనుకుంటే మీరు రేషియోస్లో చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా డైరెక్ట్గా ఉంది కదా మనం అలా కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు? మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. అంటే మనకి మార్కెట్ ప్రైస్ తెలియదు అనమాట. ఇది మార్కెట్ ప్రైస్. అయితే దీని మీద డిస్కౌంట్ ఎంత వచ్చింది? 60% వచ్చింది. ఎంత వచ్చింది? 60% వచ్చింది. మరి 60% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 3/5 అవుతుంది. నన్ను అడగబాకండి మళ్ళీ 60% అంటే 3/5 ఎలా అని. మీకు పర్సంటేజెస్లో డీటెయిల్డ్గా చెప్పాను, ఒకసారి చూడండి. డిస్కౌంట్ కదా, 3 మైనస్ అనమాట. అంటే వాల్యూ అనేది 5 ఉండాల్సింది, 3 తగ్గిద్ది అంటే 2 అవుతుంది అనమాట. సో అలా డిస్కౌంట్లు అన్నీ పోగా మార్కెట్ ప్రైస్ మీద మనకి ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. సెల్లింగ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు మనకి? 640 ఇచ్చాడు, అవునా కదా? సో 640 ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి ఏమవుతుందంటే మార్కెట్ ప్రైస్ వస్తుంది. ఇది ఎంత అవుతుంది? 320 అవుతుందా? 320 టైమ్స్. సో మార్కెట్ ప్రైస్ ఏమవుతుందంటే 5 × 320, 5 × 320 దాట్ ఈజ్ ఈక్వల్ టు 500, 5 2s 10, 1 క్యారీ, 5 3s 15, 1600 అవుతుంది. అలా 1600 అనేది మనకి ఏమవుతుంది? ఈ మార్కెట్ ప్రైస్ అవుతుంది అనమాట. అలాగే మీరు రేషియోస్లు కూడా చేసుకోవచ్చు. ఎలాగంటే 60% అంటే ఇప్పుడే చెప్పా 3/5 అని చెప్పా, అవునా? డిస్కౌంట్ కదా, మైనస్ అనమాట. ఇది ఏమవుతుంది? ఇది మార్కెట్ ప్రైస్ అవుతుంది. అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 5 - 3 2 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా? సెల్లింగ్ ప్రైస్ 2 పార్ట్స్ అవుతుంది. మనకేమి ఇచ్చాడు? 640 రూపీస్ ఇచ్చాడు, అవునా? సో ఇది 640కి ఈక్వల్ అవుతుంది. అలాగే మనల్ని ఏమడుగుతున్నాడు? మార్కెట్ ప్రైస్ అంటే 5 పార్ట్స్ కదా, సో ఈ 5 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఇది క్యాన్సిల్ అవుతుంది. 2 ఇక్కడ 1 టైము, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్? 320 టైమ్స్, 320 టైమ్స్. మరి 5 × 320 అంటే ఏమవుతుంది? 5 0 0, 5 2 10, 1 క్యారీ, 5 3 15, అది 1 16. అలా చూసుకున్నా సరే మనకి 1600 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద మార్కెట్ ప్రైస్ ఈజ్ 28% హయ్యర్ దాన్ ది కాస్ట్ ప్రైస్. ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఈజ్ గివెన్ ఆన్ ది మార్కెట్ ప్రైస్. వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ముద్రించబడిన ధర కొన్న వేల కంటే 28% ఎక్కువగా ఉంది. ముద్రించిన ధరపై 15% రాయితీ వస్తుంది. లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ చాలామంది ఫార్ములా యూజ్ చేయడం కానీ, ఏంటి ఫార్ములా అంటే కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అలా కనుక్కుంటారు కదా, అది కనుక్కుంటారు. లేదంటే చాలామంది రేషియోస్ వాడతారు, అలా కూడా చేస్తారు. అలా ఏమొద్దు, ఇప్పుడు నేను చెప్పేది ఫాలో అవ్వండి, సింపుల్గా అయిపోతుంది. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది? 28% హయ్యర్ దాన్ కాస్ట్ ప్రైస్ ఉందన్నమాట. అంటే కాస్ట్ ప్రైస్ అనేది సపోజ్ ఇక్కడ 100% అనుకుంటే మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది? మార్కెట్ ప్రైస్ ఎలా ఉందంటే ఈ కాస్ట్ ప్రైస్ కంటే 28% ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ అనేది 28% ఇంక్రీజ్ అవుతుంది, అవునా కదా? మార్కెట్ ప్రైస్ దీనికంటే 28% ఎక్కువ ఉంది. అంటే ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఏమైంది? ఫస్ట్ 28% ఇంక్రీజ్ అయింది. ఓకే, అలా ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ ఏదో వాల్యూ వచ్చింది, మనకు అనవసరం అది. ఓకేనా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఏ డిస్కౌంట్ ఆఫ్ 15% ఈజ్ గివెన్ ఆన్ ది మార్కెట్ ప్రైస్. మరి ఇక్కడ మార్కెట్ ప్రైస్ వస్తుంది కదా, దాని మీద డిస్కౌంట్ ఎంత వస్తుంది? 15% డిస్కౌంట్ వస్తుంది. 15% డిస్కౌంట్ వస్తుంది. అలా మనకి సెల్లింగ్ ప్రైస్ వస్తుంది, అవునా? అయితే ఇక్కడ ఏమంటున్నాడు? వాట్ ఈస్ ద గెయిన్ ఆర్ లాస్ పర్సంటేజ్ అంటున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ వాల్యూ అనేది 100% ఉంది ఇనీషియల్గా. అదేమైంది? ఫస్ట్ 28% ఇంక్రీజ్ అయింది. అలా ఒక వాల్యూ వచ్చింది. దాని మీద మళ్ళీ ఏమైంది? దాని మీద మళ్ళీ 15% డిక్రీజ్ అయింది. మరి ఇక్కడ ఒక వాల్యూ అనేది ఫస్ట్ 28% ఇంక్రీజ్ అయ్యి దాని మీదే మళ్ళీ 15% డిక్రీజ్ అయితే ఓవరాల్గా ఎంత చేంజ్ అవుతుందంటే చూడండి, సింపుల్గా ఎఫెక్టివ్ పర్సంటేజ్ అప్లై చేయండి, సరిపోతుంది. ఓకేనా? మరి ఇక్కడ +28 -15 ఎఫెక్టివ్ పర్సంటేజ్ అప్లై చేస్తే ఏమవుతుందంటే చూడండి, యాడ్ చేయండి. యాడ్ చేస్తే
ప్లస్ 28 మైనస్ 15 యాడ్ చేస్తే 13 అవుతుందా, ప్లస్ 13 అవుతుంది. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, మైనస్ 15 ఇంటూ 28 అవుతుందా, దానికి బై 100 చేయాలి. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుంది, 28 ఇంటూ 10 అవుతుందా, 28 ఇంటూ 10 అంటే 280. అలాగే ప్లస్ 28 ఇంటూ 5 అంటే ఏమవుతుంది, దీంట్లో హాఫ్ వచ్చింది అనమాట. ఓకేనా, హాఫ్ అంటే 140 అనమాట, 140. సో యాడ్ చేస్తే 0, ఇక్కడ 12, 1 క్యారీ 420 అవుతుంది. 420 బై 100 అంటే ఎంత అవుతుంది, 4.2 అవుతుంది అనమాట. సో 13 మైనస్ 4.2 ఎంత అవుతుంది, 8.8% అవుతుంది. ఇది పాజిటివ్ కదా, ఇంక్రీజ్ అవుతుంది అనేసి చెప్తామన్నమాట. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఈ వాల్యూ అనేది ప్లస్ 28% ఇంక్రీజ్ అయ్యి దాని మీదే 15% డిక్రీజ్ అయితే ఓవరాల్గా ఎంత ఇంక్రీజ్ అయింది, 8.8% ఇంక్రీజ్ అయింది. అలా 8.8% గెయిన్ అనేసి పెడతామన్నమాట. ఓకేనా, దానికోసం మళ్ళీ రేషియోస్ వేసి ఈ తతంగం అంతా చేసుకోకూడదు, సింపుల్గా డైరెక్ట్ కొట్టేసేయడమే. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ షర్ట్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ది కాస్ట్ ప్రైస్ టు ఎర్న్ ఎ గెయిన్ ఆఫ్ 20%, వాట్ షుడ్ బి ద డిస్కౌంట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక షర్ట్ యొక్క ముద్రించబడిన ధర కొన్న వేల కంటే రెండింతలు 20% లాభం పొందడానికి రాయితీ శాతం ఎంత ఉండాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు. ఎలా ఉందంటే ఆ మార్కెట్ ప్రైస్ అనేది, మార్కెట్ ప్రైస్ ఈజ్ ట్వైస్ ది కాస్ట్ ప్రైస్ అంటే 2 times ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనమాట. ఇది కండిషన్. అలా ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది. ఓకేనా, లేదంటే డైరెక్ట్గా కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టండి, ఫార్ములాలో డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఏమవుతుంది, ఈ 2 ఇటు వస్తుంది కదా, 1/2 అవుతుంది అనమాట. ఓకేనా, కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో అంతా 1/2 అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, టు ఎర్న్ ఎ గెయిన్ ఆఫ్ 20% అంటే ఇది ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. ఎంత, 20%. ఓకేనా, ఇది ప్రాఫిట్ పర్సంటేజ్. మనల్ని ఏమడుగుతున్నాడు, డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి మనకు ఒక ఫార్ములా ఉంది కదా, ప్రాఫిట్ పర్సంటేజ్, డిస్కౌంట్ పర్సంటేజ్. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో ఏమవుతుంది అంటే 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఎంత ప్రాఫిట్ పర్సంటేజ్, 20 కదా, సో డైరెక్ట్గా 120 అవుతుందా, 120. సో ఈ రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్కి ఈక్వల్ అవుతుందని చెప్పాను, అవునా. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ అంటే ఇప్పుడే చూసాం 1/2 వచ్చింది కదా, సో 1/2 అనమాట. ఇక్కడ నుంచి డిస్కౌంట్ పర్సంటేజ్ సింపుల్గా క్యాలిక్యులేట్ చేయొచ్చు. 2 1 టైము, 2 ఇక్కడ ఎన్ని టైమ్స్, 60 టైమ్స్. సో 60 ఈక్వల్ టు ఏమవుతుంది, 60 ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్. అలా డిస్కౌంట్ ఎంత అంటే 40% అవుతుందా, 40%. సో డైరెక్ట్గా వస్తుంది అనమాట. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ ₹2500 అండ్ సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ₹2000, వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ అంటున్నాడు. ఒక ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర ₹2500 మరియు విక్రయ ధర ₹2000 అయితే తగ్గింపు శాతం ఎంత అనేసి అడుగుతున్నాడు. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఇచ్చాడు, మనల్ని ఏమడుగుతున్నాడు, డిస్కౌంట్ పర్సంటేజ్. డైరెక్ట్ క్వశ్చన్. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్కౌంట్ ఎంత వచ్చింది, 500 డిస్కౌంట్ వచ్చింది. ఎంత మీద, మార్కెట్ ప్రైస్ మీద, అంటే 2500 మీద, పర్సంటేజ్ కదా, ఇంటూ 100. ఓకేనా, సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 0000 గెట్ క్యాన్సిల్డ్, 25 1 టైము, 25 ఇక్కడ 100 ఎన్ని టైమ్స్, 4 టైమ్స్, 5 4s అంతా 20. అలా 20% అనేది మనకి డిస్కౌంట్ పర్సంటేజ్ అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ఏ రీటైలర్ మార్క్స్ అప్ హిస్ గూడ్స్ బై 130% అండ్ ఆఫర్స్ 25% డిస్కౌంట్, వాట్ విల్ బి ది సెల్లింగ్ ప్రైస్ ఇన్ రూపీస్ ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఈజ్ ₹1600 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక విక్రేత తన వస్తువులను 130% ఎక్కువగా మార్క్ చేస్తాడు, 25% తగ్గింపును అందిస్తున్నాడు. కొన్న వేళ ₹1600 అయితే విక్రయ ధర రూపాయల్లో ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు, రీటైలర్ మార్క్స్ అప్ హిస్ గూడ్స్ బై 130% అంటే గూడ్స్ యొక్క ప్రైజ్ని 130% ఎక్కువగా మార్క్ చేస్తున్నాడు అనమాట. అయితే ఈ మార్కప్ అనేది దేని మీద మార్క్ చేస్తాడంటే కాస్ట్ ప్రైస్ మీద మార్క్ చేస్తాడు. ఇప్పుడు దీన్ని మనం రేషియోస్లో చేద్దాం. ఓకేనా, 130% అన్నాడు, 130% అంటే 130/100 అయినా కదా, 130/100, 0 క్యాన్సిల్. ఇక్కడ అప్ అన్నాడు, మార్క్ అప్ అన్నాడు, సో కాబట్టి ప్లస్ తీసుకోవాలి. అయితే ఈ మార్కప్ అనేది దేని మీద చేస్తారంటే కాస్ట్ ప్రైస్ మీద చేస్తారు. ఇది కాస్ట్ ప్రైస్ అనమాట, ఇది కాస్ట్ ప్రైస్, ఇది వచ్చేసరికి మార్కప్, ఇది మార్కప్. అలాగే ఇక్కడ మనకి ఏమొస్తుందంటే మార్కెట్ ప్రైస్ వస్తుంది. మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 10 + 13. ఓకేనా, 10 + 13 అనేది మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం మార్కెట్ ప్రైస్కి అలాగే కాస్ట్ ప్రైస్కి లేదా కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టచ్చు అనమాట. కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో కట్టచ్చు. కాస్ట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్, 10 పార్ట్స్.
మార్కప్ అనేది 13 పార్ట్స్ కాబట్టి మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది 10 + 13 అంటే 23 పార్ట్స్ అవుతుంది. ఎంత 23 పార్ట్స్ అవుతుంది. అలాగే ఇక్కడ 25% డిస్కౌంట్ ఇస్తున్నాడు. 25% డిస్కౌంట్ అంటే 25% అంటే 1/4 డిస్కౌంట్ కదా, మైనస్. మరి డిస్కౌంట్ దేని మీద ఇస్తారు? ఇక్కడ దేని మీద ఇస్తారు అనేదే ఇంపార్టెంట్. మార్కప్ అంటున్నాడు కాబట్టి అది కాస్ట్ ప్రైస్ మీద, కాబట్టి ఇది కాస్ట్ ప్రైస్ తీసుకున్నాం. ఇక్కడ డిస్కౌంట్ అంటున్నాడు, డిస్కౌంట్ దేని మీద? మార్కెట్ ప్రైస్ మీద. ఇదేమో డిస్కౌంట్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. అవునా, మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. సో మార్కెట్ ప్రైస్ ఎన్ని పార్ట్స్? 4 పార్ట్స్. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 4 - 1 3 పార్ట్స్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుందంటే చూడండి, మార్కెట్ ప్రైస్ గెట్ క్యాన్సిల్డ్, కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో వస్తుంది. అవునా. సో ఇక్కడ ఏమవుతుందంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు ఆపోజిట్లో ఉంటే, కానీ ఇక్కడ ఏం లేవు కదా. సో ఇది 40 పార్ట్స్ అవుతుంది. ఇది ఎన్ని పార్ట్స్ అవుతుంది? 69 పార్ట్స్ అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు 1600 రూపాయలని. మనల్ని ఏం అడుగుతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, కాస్ట్ ప్రైస్ అనేది పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్? 40 పార్ట్స్. అవునా, 40 పార్ట్స్. మనీ రూపంలో 1600 రూపాయలు. అవునా. మనల్ని ఏం అడుగుతున్నాడు? సెల్లింగ్ ప్రైస్ అంటే ఈ 69 పార్ట్స్ వాల్యూ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 4 ఇక్కడ 40 సార్లు పోతుందా? 40. సో 69 × 40. సో లాస్ట్లో 0 ఉండాలి. 4 × 69 4 9s 36 3 క్యారీ. అలాగే 4 × 6 24 24 3 27 అలా 2760 అనేది మనకి ఏమవుతుందంటే మనకి సెల్లింగ్ ప్రైస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా చేయాలి. అర్థమైందా? ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు మార్కప్ అంటే ఏంటి, మార్కప్ అనేది దేని మీద ఇస్తారు అనేసి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టుకోవాలంటే మీరు ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో మీకు స్టార్టింగ్లో కాన్సెప్ట్లు చెప్పాయి. దీని గురించి మొత్తం చెప్పాయి. మార్కప్ అంటే ఏంటి, మార్కప్ పర్సంటేజ్ అంటే ఏంటి, డిస్కౌంట్ ఏంటి, డిస్కౌంట్ పర్సంటేజ్ ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, మొత్తం డీటెయిల్డ్గా చెప్పాను. అక్కడ చూసి ఇక్కడ రండి. ఎవరైతే డిస్కౌంట్స్ చూస్తారో వాళ్ళు ముందు వెళ్ళేసి ప్రాఫిట్ అండ్ లాస్ చూసి ఇక్కడికి రండి. సో దట్ మీకు కాన్సెప్ట్ అనేది క్లియర్గా ఉంటుంది, క్యాచ్ చేయగలుగుతారు అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ షాప్ కీపర్ ఆఫర్స్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 24% ఆన్ ద మార్కెట్ ప్రైస్ ఆన్ ఏ స్పెషల్ సేల్ డే. హీ ఆఫర్స్ అన్ ఎక్స్ట్రా 30% ఆఫ్ కూపన్ ఆఫ్టర్ ది ఫస్ట్ డిస్కౌంట్ ఇఫ్ ద ఆర్టికల్ వాజ్ సోల్డ్ ఫర్ ₹7700.70. వాట్ ఈస్ ద మార్కెట్ ప్రైస్ ఇన్ రూపీస్ ఆఫ్ ద ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణ యజమాని ముద్రించిన ధరపై 24% తగ్గింపును అందిస్తాడు. ప్రత్యేక అమ్మకపు రోజున మొదటి తగ్గింపు తర్వాత 30% అదనపు కూపన్ అందిస్తాడు. ఆ ఆర్టికల్ 7770 విక్రయించబడినట్లయితే ఆ ఆర్టికల్ యొక్క ముద్రించబడిన ధర రూపాయల్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు అంటే మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. మార్కెట్ ప్రైస్ మనకు తెలియదు కదా, మార్కెట్ ప్రైస్ని అలానే అనుకుందాం. అయితే ఇక్కడ దీని మీద నార్మల్గా డిస్కౌంట్ ఎంత ఇస్తున్నాడు? 24% డిస్కౌంట్ ఇస్తున్నాడు. అవునా. 24% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది? 24/100 అవుతుంది. అవునా కదా. సో ఇక్కడ డిస్కౌంట్ కాబట్టి మైనస్, క్యాన్సిల్ చేయకండి, వదిలేసేయండి. 100 ఉండాల్సింది ఏమవుతుంది? 24 తగ్గుతుంది, అంటే ఇది 76 అవుతుంది అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఎక్స్ట్రా 30% ఆఫ్ కూపన్ ఒకటి ఉంది, అది కూడా ఇస్తున్నాడు అనమాట. అంటే సింపుల్గా ఇది కూడా నథింగ్ బట్ డిస్కౌంటే అనమాట. మరి 30% అంటే 3/10. సో డిస్కౌంట్ కదా, అంటే 10 ఉండాల్సింది 3 తగ్గిద్ది, 7 అయ్యిద్ది. అలా డిస్కౌంట్లు అన్నీ పోగా వచ్చేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఇక్కడ ఏమంటున్నాడు? వాజ్ సోల్డ్ ఫర్ రూపీస్ ఎంత అంటున్నాడు కదా. సో అది సెల్లింగ్ ప్రైస్ అనమాట. 7700.70. ఓకేనా. 0 పెట్టినా పెట్టపోయినా నో ప్రాబ్లం. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే క్యాన్సిల్ అవుతుంది. చూడండి ఇక్కడ 7 1 టైము, ఇక్కడ ఎన్ని టైమ్స్? ఇక్కడ 7 1, ఇక్కడ 0 మళ్ళీ 1 టైము. అలా ఇక్కడ ఎంత అవుతుందంటే 1100.1 అవుతుంది. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది? ఇది 10 × ఈ వాల్యూ అంటే ఎంత అవుతుంది? 110001 అవుతుంది. ఇంటూ 100/76 అవుతుంది అనమాట. ఇంటూ 100/76. ఈ 100 అలా వదిలేసేసి దీనికి ఇప్పుడు క్యాన్సిలేషన్స్ చేద్దాం, అప్రాక్సిమేట్గా ఆన్సర్ తీసుకొద్దాం. ఓకేనా. సో 76 ఇక్కడ 11001 ఇక్కడ. ఓకేనా. సో 110 తీసుకుంటే 76 ఎన్ని టైమ్స్? 1 టైం పోతుంది ఎగ్జాక్ట్గా. అవునా. సో 110లో 76 అనేది 1 టైము అంటే 76. సో ఇక్కడ 110లోంచి 76 పోతే ఎంత మిగులుతుంది? 34 కదా. సో 34.
ఇక్కడ 34 అను పక్కన 0 తీసుకుంటాం కదా, 0 340. సపోజ్ ఇక్కడ ఇది 80 అనుకుంటే 340లో ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది, అవునా కదా, ఎందుకంటే 8 4 32 కదా. సో 4 6 24, 2 క్యారీ, 4 7 28, అది ఒక 2 30 అనమాట. సో ఈ 304 అనమాట. మళ్ళీ ఇక్కడ ఎంత అవుతుంది, 36 మిగులుతుంది, 1 దిగుతుంది, 361. అంటే ఇది మళ్ళీ 36, ఇదేమో 80 అనుకుంటే ఎన్ని టైమ్స్, 4 టైమ్స్ అనమాట. అలా సింపుల్గా వాల్యూ ఎంత ఉండాలి, 144 అలా ఉండాలి. ఇక్కడ 144 ఉంది, ఇక్కడ 174 ఉంది, అంటే ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఇక్కడ 147 ఉంది, రాంగ్ ఆప్షన్ అవుతుంది. 177 రాంగ్ ఆప్షన్ అవుతుంది. అలా డైరెక్ట్గా ఇదే ఆన్సర్ అయిపోతుంది. అంటే ఇక్కడ ఏం లేదు, ఎంత వస్తుంది అంటే వాల్యూ అనేది 144 పాయింట్ సంథింగ్ ఆ విధంగా వచ్చింది కదా. ఎందుకంటే ఇక్కడ 61లో 4 పోతే ఎంత మిగులుతుంది మనకి, 57 మిగులుతుంది. 57 అంటే పాయింట్లు వచ్చేస్తాయి, ఇంకా పాయింట్లు వచ్చేస్తాయి కదా. సో పాయింట్లు అంటే 144 పాయింట్ సంథింగ్ ఇంటూ 100 చేస్తాం కదా. సో అప్పుడు కూడా మనకి 144 అలా ఉంటుంది కదా. సో అలా అనమాట, ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. ఫర్ మోర్ సచ్ ఫ్రీ వీడియోస్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.